సమానత్వం సంఘంలో ఉన్నదా? ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రార్థన చేసుకుని పాఠంలోకి వెళ్ళిపోవాలండి. వచ్చిన వారి తలవంచినట్లయితే ప్రార్థన చేయండి. మహాపరిశుద్ధుడా మా కన్న తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లించుకుంటూ తండ్రి మీ పక్షాన నిలబడి కొన్ని మాటలు మేము చెబుతుండగా మాకు సముచితమైన జ్ఞానము సహాయం చేయండి. వినగలిగే మీ పిల్లలకు అర్థమయ్యే రీతిలో సహాయం చేయండి తండ్రి. విన్న మాటలను అర్థం చేసుకొని అపార్థం చేసుకుంటా విన్న మాటల ప్రకారం జీవించదండి మిమ్మల్ని వెరిగేవారుగా సహాయం చేస్తారని నమ్ముతుంది. ఈ సిన్ని ప్రార్థన మా ప్రభును ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో చెల్లించుకుంటూ ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు వారు నేర్పిన సమానత్వం సంఘంలో ఉన్నదా? ప్రేమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు పరలోకము నుండి భూమి మీదకు వచ్చి మనకి మొదటగా ఏం నేర్పాడు అంటే అందులో కొన్ని మనం ఈరోజు నేర్చుకున్నాండి. యేసుక్రీస్తు వారు ఏ మాట మాట్లాడినా ఎక్కడ ఉండి దేవుని గురించి మాట్లాడుతున్నా సమానత్వం గురించే మాట్లాడుతున్నాడు. ఏంటి సమానత్వం అంటే యేసుక్రీస్తు వారు పలికే ప్రతి మాటలో కూడా అందరూ భూమి మీద ఉన్న మనుషులందరూ దేవుని నమ్మాలి, దేవుణ్ణి తెలుసుకోవాలి, దేవుని జ్ఞానంలో బ్రతికి దేవుడు గొప్పతనం ఏంటో తెలుసుకోవాలని ప్రతిదినము దేవుని గురించే చెప్పాడండి. ఈరోజు మనం మన సంఘాలలో మనం చెప్పుకునే ప్రతి మాటలో కూడా మనం ఏం చెప్పాలంటే దేవుని గొప్పతనాన్ని, దేవుని ఉనికిని, దేవుని విలువైన మాటలను మనం నేర్పాలని. అయితే ఈరోజు యేసుక్రీస్తు వారి సందర్భం గురించి మనం ఎందుకు ఈ మాటలో చెప్పుకోవాలి అంటే ఆయన మనకు మాదిరిగా ఉన్నాడు. ఏమండి, అపోస్తుల గురించి మనం ఆలోచిస్తే అపోస్తుల గురించి యేసుక్రీస్తు వారు ఎన్నో సందర్భాల్లో ఉత్తమైన సంగతులతో వారికి నేర్పారండి. అయితే కొన్ని విషయాలు వారికి అర్థం కావట్లేదు, కొన్ని విషయాలు అర్థమవుతుంది. వాళ్ళు అర్థం చేసుకొని కొన్ని ఉంటే అర్థమయ్యేవి కొన్ని ఉన్నాయి. ఎందుకు ఇలా కొన్ని విషయాలు అర్థం కావట్లేదు, కొన్ని విషయాలు అర్థమవుతున్నాయి అంటే మనకి అన్నీ అర్థం కావండి బైబిల్. ఎందుకనంటే కొన్ని ఖచ్చితంగా కష్టంగా ఉండే పదాలు కొన్ని ఉన్నాయి, వాటిలో కొన్ని మనకు అర్థం కావు. మరి కొన్ని యేసుక్రీస్తు వారు చెప్పిన వాటిని ఎందుకు అర్థం చేసుకున్నారంటే అవి కొన్ని అర్థం చేసుకున్నారు, కొన్ని అర్థం చేసుకోకపోవడం వలన యేసుక్రీస్తు వారు బతికుండగానే కొన్ని వారికి అర్థం కాదు. మరి మొత్తం బైబిల్లో ఎప్పుడు వీళ్ళకి అర్థమైనవి ఈ పదాలు, యేసుక్రీస్తు వారు చెప్పిన పదాలు, యేసుక్రీస్తు వారు నేర్పిన పదాలు ఎప్పుడు వీళ్ళకి అర్థమైనవి అంటే యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత వాళ్ళు గుప్తంగా చెప్పిన మాటలను ఆలోచించారు, అర్థం చేసుకున్నారు. ఏమండి, కొంతమంది అంటారు నేను బైబిల్ దాదాపు 100 సార్లు చదివానండి, 200 సార్లు చదివానండి అని అంటే కొన్ని రిఫరెన్స్లు చెప్పంటే చెప్పలేరండి, కొన్ని పదాలు చెప్పమంటే చెప్పలేరు. అంటే చదివిన అని చెప్పుకుంటున్నామే తప్ప వాటిల్లో వెనక ఉన్న భావాన్ని మనం అర్థం చేసుకోలేకపోవాలి. అలాగనే యేసుక్రీస్తు వారు మనకి ఏ విధంగా అయితే మనకు ఎలా నేర్చుకోమన్నాడో అలా నేర్చుకోవడానికి బదులుగా మనం విరోధముగా నేర్చుకున్నాం. యేసుక్రీస్తు వారండి మనకు భూమి మీదకి వచ్చిన కాడ నుంచి మొదటగా మాట్లాడిన మాట ఏంటంటే ఇదిగో పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి అని అంటాడు. అంటే దేని గురించి పలికిండు అంటే పరలోక రాజ్యం గురించి పలికిండండి. పరలోక రాజ్యం గురించి పలికిండు. అయితే యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యం గురించి చెప్పే ముందు ఇవి అందరికీ చెప్పిండా లేదా కొందరికి చెప్పిండా? ఇప్పుడు కొంతమంది అంటారు ఇశ్రాయేలీల కోసమే కదండి బైబిల్ చెప్పిందని. ఈ ఇశ్రాయేలీల కొరకే చెప్పిండా? యూదులకు, శాస్త్రులకు, పరిసయ్యులకు, సద్దుకాయులకు, అన్ని జనులకు కూడా సువార్త చెప్పింది. ఏమండి, మనం ఈ పాఠం అయిపోయాకే అసలు యేసుక్రీస్తు వారు ఎవరికి ప్రకటించారు సువార్త? ఎంతమందికి? ఈ ప్రపంచానికి దిక్కెవరయ్యా అంటే మనం ఏం చెబుతాం? మనందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని చెబుతాం.
అయితే ఇక్కడ ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళి, ఆ సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు వారు చెబుతున్న మాట మనం చూడగలిగితే, యోహాను సువార్త 4వ అధ్యాయము యేసుక్రీస్తు వారు పలికిన మాటలు మనం చూడగలిగితే, యోహాను సువార్త 4వ అధ్యాయము 9వ వచనం. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహం అడుగుచున్నావు. ఏమండి, ఆ రోజు యూదులకు సమరయులకు సాంగత్యం లేదండి, అంటే సవాసం లేదు. తెలుగులో చెప్పాలంటే వాళ్ళకి పొంతన లేదు. అయితే ఇక్కడ ఈ స్త్రీ ఏమంటుందంటే, యూదుడువైన నీవు నన్ను దాహమిమ్మని అడుగుచున్నావేమి? మీకు మాకు సాంగత్యం లేదు కదా. అంటే ఎక్కడ నుంచి ఉంది అంటే, యూదుల దగ్గర నుంచి ఎవరికి వారు, వాళ్ళు వేరు వీళ్ళు వేరు, మీ కులం వేరు మా కులం వేరు అని చెబుతున్నారు. అంటే ఫస్ట్ నుంచి ఈ ఆచారాలు పాటిస్తూనే ఉన్నారా అంటే ఇప్పటికీ అదే జరుగుతుందండి. ఏమండి, చర్చికి వచ్చిన వాళ్ళలో ఒక ఇద్దరిని చూద్దాం మనం. ఒక ఇద్దరు వచ్చి కూర్చుంటారండి. ఆ ఇద్దరిలో బట్టలు చినిగిపోయిన వారు వస్తే గౌరవిస్తారా, సూటు బూటు వేసుకొని వచ్చిన వారిని గౌరవిస్తారా? ఆలోచించండి. ఏమండి, సూటు బూటు వేసుకొని వచ్చిన వారిని ఆలోచిస్తారండి. ఎందుకంటే అతను ఎలా ఉన్నాడు అంటే ఉందాగా ఉన్నాడు. మరి చినిగిపోయి వచ్చి కూర్చున్నాడు, ఆడ కూర్చోబెడతారు, కింద కూర్చోయి అక్కడ కూర్చో అంటారు, పరకాల మీద కూర్చోబెడతాడు. మరి సూటు బూటు వేసుకున్న వాళ్ళని ఆడ కూర్చోబెడతామంటే కుర్చీలో కూర్చోబెడతాం. అవసరమైతే తన కుర్చీని కూడా తీసి అక్కడ వేసి కూర్చోబెడతాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారు సమానత్వం గురించి చెబుతుందండి. యేసుక్రీస్తు వారు సంఘానికి నేర్పుతున్న సమానత్వం గురించి చెబుతుంది. ఏమని? ఇక్కడ ఎప్పుడు నుంచో ఈ ఆచారాలు ఉన్నాయి. ఈ ఆచారాలను తొలగించుటకు యేసుక్రీస్తు వారు ఇక్కడ మాట్లాడుతున్నారు. కింద చదువమ్మా. అందుకు యేసు, నీవు దేవుని వరమును నన్ను దాహంగా ఇమ్మని అడుగుచున్నవాడెవడో అదియో ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు. ఏమండి, ఇక్కడ దేవుని కుమారుడైన నేను నిన్ను దాహం అడుగుతున్నాను అంటే నన్ను నువ్వు ఎరగలేకపోతున్నావు అని చెబుతున్నాండి ఇక్కడ. అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు నేర్పుతున్న పదాలు ఏంటి అంటే అందరు సమానమనే చెబుతుంది. ఏమండి, మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనం చదవమ్మా. యేసు అక్కడి నుండి వెళ్ళుచు సుంకము మెట్టునొద్ద కూర్చున్న మత్తయ్యను ఒక మనుషుణ్ణి చూచి నన్ను ఎంబడించమని ఆయనతో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. ఏమండి, యేసుక్రీస్తు వారిని వెంబడించుతుంది. ఆయన ఎవరు? ఏమండి, సుంకర్యను మత్తయి. అంటే వీళ్ళందరికీ సహవాసం లేదా, సాంగత్యం లేదా అంటే లేదండి. మరి యేసుక్రీస్తు వారు మళ్ళీ ఆయన ప్రత్యేకంగా రాయించుకున్నాడండి. ఆయన పేరుని ప్రత్యేకంగా రాయించుకుంది. చదువు మనం ఎన్నోసార్లు చదివినండి ఈ మాట. అదే 10వ అధ్యాయం 2వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుందండి. ఆ 12 మంది అపోస్తలుల పేర్లేమనగా, మొదటి పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడకు ఆంద్రయ, జబదేయ కుమారుడకు యాకోబు, అతని సహోదరుడకు యోహాను, ఫిలిప్పను బర్తలోమయి, తోమా, సుంకరి అయిన, చూడండి ఇక్కడ చదవండి, సుంకరి అయిన అంటే అతని పేరు కూడా చెబుతుందండి, సుంకరి అయిన మత్తయి. మరి వీళ్ళకి ఏమని పెట్టిండండి? వీళ్ళ కులాల గురించి ఏమైనా చెప్పిండా? ఎవరు కులాల గురించి సుంకరి అను మత్తయి. ఎంత గొప్పగా రాయించండి చూడండి. ఏమంటే కొంతమందిని మనం ఆలోచిస్తే ఏమంటారంటే, మా దేవుడు మాకు ఉండడండి, మీ దేవుడు మీకు ఉండడం, మీ దేవుడి కాడికి మేము రావాల్సిన అవసరం ఏంటి అని అంటారు. కాదండి, మనందరికీ దేవుడు ఒక్కడేనండి. ఏమండి, యేసుక్రీస్తు వారు సమానత్వంతో అందరినీ పిలిచిండా, లేకపోతే సమానత్వం లేకుండా పిలిచిండండి? ఆలోచించండి. సమానత్వంతోనే అందరినీ పిలుచుకుంటూ వస్తుందండి. ఏమండి, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 28వ వచనం. అప్పుడు అతడు
అన్ని జాతితో వారి సహవాసం చేయుటైనను, అట్టి వాణిని ముట్టుకున్నటి అయినను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుషుడు, ఏమండి ఇక్కడ ఆలోచించండి, ఏ మనుషుడు నిషేధించబడిన వాడు కాదు. ఏమండి దేవుని దృష్టిలోనంటే ఏ మనుషుడు నిషేధించిన వాడు కాదంటండి. మరి దేవుడు ఏం కోరుకుంటుండో? సమానత్వాన్ని కోరుకుంటుండండి. ఎవరు నిషేధించబడిన వారు కాదు, ఎవరు దేవుని దృష్టిలో తక్కువవారు కాదండి, ఎవరు ఎక్కువవారు కాదు. మళ్ళీ అదే అపోస్తుల కార్యంలో 10వ అధ్యాయము 36లో ఉంటుందండి. యేసుక్రీస్తు వారి గురించి పౌలు గారు చెబుతుండ్రు. ఏమండి పౌలు గారు ఒక మాట అంటాడు, ఏమని మనం అనగలుగుతామండి? నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. ఏంటండి ఈ పదం? ఏమండి అన్య జనులకు సువార్త చెప్పడానికి నియమించుకున్న పౌలు గారు ఎంత గొప్పగా మాట్లాడుతూ, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను, ప్రజలారా నన్ను పోలి మీరు నడుచుకోండి, నేను క్రీస్తుతో సమానంగా సిలువ వేయబడ్డవాడను కాదా? ఆయనలాగా నేను దెబ్బలు తినలేదా? ఆయనలాగా నేను స్వార్థ ప్రకటించలేదా? ఏమండి పౌలు గారు ఎంత గొప్పగా మాట్లాడుతుందండి. ఇక్కడ ఏర్పరచుకున్న 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు ఏమైండు? యేసుక్రీస్తు వారిని అప్పగించాడు. యేసుక్రీస్తు వారిని అప్పగించే టైంలో యేసుక్రీస్తు వారిని మాట్లాడతాడు, చిలికాడా. ఏమండి మనల్ని కొట్టిన వారిని ఎవరు మనం చిలికాడా అంటావా? యేసుక్రీస్తు వారి చిలికాడా, నువ్వు ఏం చేయకూరుచున్నావో త్వరగా చెయ్యము, అప్పుడన్నా మారుతుందేమో, అప్పుడన్నా నన్ను అప్పగించానని శిక్షలోకి పోకుండా తెలుసుకుంటాడేమో అని చెప్పేసి అప్పుడు అలా చెప్పినా కానీ అర్థం చేసుకోలేదండి. ఏమండి ఇక్కడ యేసుక్రీస్తు వారి గురించి ఒక మాట చెబుతున్నాడు పౌలు గారు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 36వ వచనం. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ద్వారా దేవుడు సమాధానకర్త అయిన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానమును మీరెరుగుదురు. ఏమండి ఈ ఒక్కటే ఆలోచిస్తారండి. ఫస్ట్ ఏమని చదువుతుండ్రు? యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. మరి వీళ్ళు ఏమి ఎరిగారంట? ఈనాడు క్రైస్తవులు అని చెప్పుకున్న వారు ఏం చెబుతారంటే, కొంతమంది ఇశ్రాయేలీయుల గురించి చెప్పేవారు ఉన్నారు. మేము ఇశ్రాయేలీయులతో సమానంగా ఉన్నవారు అని చెప్పుకుంటున్న వారు కూడా ఉన్నారు. ఏమంటే ఇశ్రాయేలీయుల దేశంలోనే క్రీస్తుని నమ్మరండి. ఒక మాటలో చెప్పాలంటే ఇప్పటికీ నమ్మరు యూదులు. మరి ఆ యూదుల కోసమే యేసుక్రీస్తు వారు శిలవెక్కాడన్న సంగతి వీరికి తెలియదు. మరి ఆ మాటను మనకు ఇప్పుడు యేసుక్రీస్తు వారిని శిలవ వేసిన వారి కోసం స్వార్థ ప్రకటించిండా? ఏమండి స్వార్థ ప్రకటించిండా? మీరు ఎప్పుడన్నా చదువుకున్నారు ఈ పదాలు? ఏమండి మనం చాలా సార్లు చదివామండి ఈ పదం. మనకు కొన్ని వందల సార్లు ఈ పదాలు చదివాను. ఒకసారి మనం ఈ పదం కూడా చూడగలిగితే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 36. ఏమండి ఇక్కడ పేతురు గారు వాక్యం చెప్పుకుంటూ అక్కడ ఎంతమంది ఉన్నారంటే ఇంచుమించు 3000 మందికి పైగా ఉన్నారండి. ఎందుకంటే 3000 మంది బాప్తిసం పొందారు అని అంటే రక్షణలోకి వచ్చారు, సంఘంలో చేర్చబడ్డారని అక్కడ ఉంటే, కింద వచనాల్లోకి వస్తే అదే ఉంటుంది. అయితే ఇక్కడ వాళ్ళల్లో యేసుక్రీస్తు వారిని చంపిన వారు కూడా ఉన్నారా? చంపిన వారు కూడా ఉన్నారంటే చంపిన వారు కూడా ఉన్నారు కాబట్టి మీరు చంపిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఏమండి ఇక్కడికి వచ్చేళ్ళకి యేసుక్రీస్తు వారిని శిలవేసినప్పుడు యేసుక్రీస్తు వారు చూసిండు కదండి, వారు చూసిండు. అలాగనే కొడతంటే కూడా కనీసం మారు మాట మాట్లాడలేదండి. ఏంటండి ఆ గొప్పతనం? ఈరోజు ఏదన్నా మన మీద చిన్న తగువ ఏదన్నా అయితే మనం ఎంతవరకు వెళ్ళిపోతాం తెలుసా? నాకు వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, నాకు బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, నాకు లాయర్ తెలుసు, పోలీసులు తెలుసు అని ఎంత దూరమే వెళ్తారండి. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు
ఆయనను చంపిన వారికి ఏం చదువుతుందండి? సువార్తను ఎలా? మీరు చంపిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను మీ కొరకు నియమించెను. అంటే మన కొరకు నియమించిండు అండి. ఏంటండి దేవుని ప్రేమ ఏంటి? యేసుక్రీస్తు వారు మనకు నేర్పిన సమానత్వం ఏంటండి? ఏమండి మనం ఏదన్నా మాట మన సువార్త ప్రకటిస్తుంటే సహకరిస్తారండి ఈరోజు? సహకరించేది వదిలిపెట్టి కనీసం అక్కడ జరగకూడదని చేసేవారు చాలా మంది ఉంటారండి. నిజమండి. కానీ యేసుక్రీస్తు వారు అలా చేయలా. ఆడ సమర స్త్రీ గురించి మాట్లాడుతూ ఏమన్నాడు? అందరూ సమానమని చెబుతుండు. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఎవరికి సువార్త ప్రకటిస్తున్నాడు? యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభువుగా నియమించిండు. ఏమండి యేసుక్రీస్తు వారు ఎన్ని పదాలలో కూడా మనం చూసినా కానీ యేసుక్రీస్తు వారి సమానత్వమే కానొస్తుంది. ఆయన గొప్పతనమే కానొస్తుంది. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం. మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకుల కనుక ఇక్కడ ఇశ్రాయేలీలకు యూదులకు అని ఏమైనా పేరు పెట్టిండండి. ఇక్కడ కులాలు ఏమీ లేవండి. అవును ఈరోజు మనం కులాలను చూసుకుంటాం, మతాలు అంటాం. కాదండి, ఇక్కడ అందరికీ ప్రతిక అంటే అందరికీ పైనామం ఎవరని చెబుతుంది మనం బైబిల్లో? యేసుక్రీస్తు వారని. ఇక్కడ కూడా అదే చెబుతుందండి. అందరికీ ప్రతిగా అనేకులకు ప్రతిగా విమోచన క్రణదయముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చెను. ఏమండి తన ప్రాణం ఎలా ఇచ్చిండో తెలుసా? నువ్వని నేనని యూదుడని ఏమంటే క్రీస్తు దేశస్థుడని లేదు. ఈరోజు మనం మతాలు కులాలని చెప్పుకుంటున్నాం. ఏమని? ఏమండి మీది మాలోళ్ళు అండి, మేము మాదిగోళ్ళం అండి, మేము కమ్మోరం అండి, మేము ఏదేదో చెబుతారండి. కానీ ఇక్కడ కులాలు ఏమీ లేవండి. మనం అందరము ఒక్కడి నుండి ఉద్భవించినాం. ఆ మొదటి మనిషి నుండే వచ్చినామండి మనం. ఆ మొదటి మనిషి నుండే వచ్చినాం. ఏమండి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? మన యేసుక్రీస్తు వారు అందరికీ తెలుసుకోవాలండి. మరి ఆయన నేర్పిన సమానత్వం ఏంటి? మళ్ళీ మొదటి నుంచి చదవమ్మా. మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు. ఏమండి ఈరోజు మనం ఎవరింటి దగ్గరకన్నా వెళ్తే మనకేం చేస్తారు? అంటే ఏమన్నా సేవకుడు అండి అని చెప్పేసి కుర్చీలో కూర్చోబెట్టి అతనికి ఏది చేయాలో అవన్నీ చేస్తారండి. మనం ఏం చేస్తాం తెలుసా? నేను పరిచారం చేయించుకోవడానికి వచ్చానని చెప్పేసి కుర్చీలో కూర్చుంటే అది కాదండి దేవుని నేర్పే సమానత్వం. మనం కూడా వెళ్ళి వాళ్ళతో పాటు పనిచేయాలి. మనం కూడా వెళ్ళి వాళ్ళతో పాటు మోకరించి సువార్త చేయాలండి. కానీ మనం ఈరోజు ఎలా ఉన్నామో తెలుసా అండి? మనం ఎలా బ్రతకాలని కోరుకున్నారో తెలుసా సేవకులు? ఏమండి వాళ్ళు పెడితే మనం తినాలి, వాళ్ళు ఇస్తే మనం సంతోషపడాలి. నీకు ఇస్తున్నా మరి నువ్వు వాళ్ళకి ఇచ్చేది ఏదండి? నువ్వు వారికి నేర్పుతున్నావు. ఏమి నేర్పుతున్నావు? ఇవ్వాలి అని నేర్పుతున్నావు. మరి నువ్వు ఇవ్వాలని నువ్వు నేర్చుకోవా? నువ్వు ఇవ్వాలని నేర్పుతున్నావే, నేను కూడా నా సహోదరులకు ఇవ్వాలని నేర్చుకోవా? యేసుక్రీస్తు వారు తీసుకున్నాడా ఇచ్చిండా? ఏమంటే బైబిల్లో యేసుక్రీస్తు వారు ప్రతిదీ తీసుకున్నాడా? ప్రతిదీ ఇచ్చేసిండా? మీరు ఉచితంగా పొందితే ఉచితంగా ప్రకటించుడి. నా సువార్త అందరికీ ఉచితంగా ప్రకటించమంటుండండి. మరి మనం ఎలా ఉన్నాం? మనం తీసుకునేవారుగా ఉన్నామా? ఇచ్చేవారుగా ఉన్నాం? ఏమండి సమానత్వం అంటే ఏంటో తెలుసా? మనం తీసుకుంటేనే సమానత్వం కాదండి, మనం కూడా ఇస్తేనే సమానత్వం అయితే. మనం ఏదైతే పుచ్చుకున్నామో మళ్ళీ వారికి ఇంకొక రెట్టి ఎక్స్ట్రా ఇస్తేనే సమానత్వం అవుతుంది. ఇక్కడ ఏమంటుండో? మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును వచ్చిండు. అనేకులకు ఎలా ఉండాలంట? ప్రతిగా ఉండాలి. నేను ప్రత్యేకంగా ఉన్నాను. పౌలు గారు కూడా ఏమంటాడు? నేను ప్రత్యేకంగా క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. ఏమండి శిష్యుల్లో ప్రథమ శిష్యుడు ఎవరు? పేతురు గారు చెప్పింది ఈ పదం. నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నారు, మీరు నన్ను పోలి నడుచుకోండి అని యేసుక్రీస్తు వారికి పోలికగా చెప్పిండా?
ఎందుకు చెప్పలేకపోయిండు? ఏవండి? ఆలోచించలా. మనం ఆలోచించలేదండి. ఆయన ఎందుకు అలా నడవలా? పౌలు గారు వెనక వచ్చిన వాడు, అన్ని జనులకు అపోస్తులని పిలువబడిన వాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నానని ఎందుకు అంత గొప్పగా చెప్పగలిగిందంటే, ఏవండి నిజంగా పౌలు గారైతే యేసుక్రీస్తు వారిని ధరించుకున్నా అని చెప్పడం కాదండి, చేసి చూయించిండండి. ఈరోజు మనం ఎలా ఉన్నాం? మనం అలా సమానత్వాన్ని సాడుతున్నామా? ఆ సమానత్వం గురించి మనం ఆలోచిస్తున్నామా? ఏవండి అందరికీ ప్రతిగా ఉన్నాడు. మరి మనం ప్రతిగా ఉందామా? యేసు నేర్పే మాటలు ఇయ్యేనండి. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 11వ వచనం. నా సహోదరులారా, మీలో కలకములు కలవని. ఏవండి ఇక్కడ మిమ్మును గూర్చి ఏంటంటే కొరింథీ సంఘానికి ఎన్నో కలహాలు వస్తున్నాయండి. పౌలు గారు ఉన్న కాలంలో కలహాలు వస్తుంటే, గొడవలు ఇవన్నీ జరుగుతుంటే పౌలు గారి దగ్గరకు వస్తుంది. ఈయన పత్రిక రాస్తుండు. 11వ వచనంలో ఏమని రాస్తుంది? నా సహోదరులారా, మీలో కలకములు కలవని మీరందరూ యేసుక్రీస్తు వారిని పోలి నడుచుకుంటారని నేను సంతోషపడుతుంటే, మీలో ఒకరికి ఒకరు విరోధముగాను, ఒకరికి ఒకరు గొడవలతో ఉంటున్నారు. కానీ అలా వద్దు అని చెబుతాను. కిందకు చదవమ్మా. తోయ ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోలో వాడను, ఒకడు నేను కేపా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనిచున్నారని నా ఆంతర్యము. ఇక్కడ చదవండి, ఆలోచించండి. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడిన పౌలు నామమున మీరు బాప్తీసం పొందితిరా? నా నామమున మీరు బాప్తీసం పొందితిరని ఎవరైనాను చెప్పకుండానట్లు క్రీస్తునకున్న గాయమును తప్ప మరి ఎవరికి నేను బాప్తీసము ఇవ్వలేదు. ఏమంటే ఇక్కడికి వచ్చే పౌలు గారు ఏం చెబుతుండో అంటే, నా సహోదరులారా, మీలో కలహాలు వద్దు, కచ్చలు వద్దు, కార్పణ్యాలు వద్దు. క్రీస్తు విభజింపబడి లేదు. ఏమండి? నేనైతే మీ కొరకు ప్రాణం పెట్టలా, యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టిండు. నేను పత్రికలు రాసి నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను కాబట్టి నేను కూడా క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, నన్ను కూడా పోలి నడుచుకున్నాను అని చెప్పగలుగుతున్నానని చెబుతున్నాను. ఏమంటే యేసుక్రీస్తు వారు మన కొరకు ప్రాణం పెట్టింది ఎందుకో తెలుసా? మనం కచ్చల్లో అలాగే గొడవల్లో పడడానిక? ఏమండి? గొడవల్లో ఉన్న మనల్ని తీసుకొచ్చి పరిశుద్ధునిగా చేసిందండి యేసుక్రీస్తు గారు. ఏమండి? పాపాలు చేసే మనల్ని తీసుకొచ్చి నిర్దోషతత్వాన్ని మనకు అందించిండండి, ప్రేమతత్వాన్ని మనకి ఇచ్చిండు. ఇంకెక్కడండి? ఎక్కడుంది సమానత్వం? యేసు నేర్పిన సమానత్వం మనం ఎక్కడ నేర్చుకుంటున్నాం? మనం నేర్చుకోవాల్సిన జ్ఞానము ఎంతవరకు? ఎదుటి వారిని ప్రేమించే జ్ఞానం నేర్చుకున్నామా, లేదా ఎదుటి వారి మీద రోజు గొడవలు పెట్టుకునే జ్ఞానం నేర్చుకున్నాం? ఏమంటే నేను మొన్న విజయవాడ దగ్గర పోయిన ఆదివారం వెళ్తున్నానండి, కానీ చక్కగా బైబిల్ పట్టుకొని వరుసగా వెళ్తున్నారండి. చక్కగా బైబిల్ పట్టుకొని వెళ్తున్నారు ఒక అక్క. ఏమండి ఆ బైక్ మీద పోయే కుర్రోడు దుమ్ము లేపిండు. ఏమండి ఈరోజు బైకుల మీద వెళ్ళేవాళ్ళు కూడా ఎలా ఉన్నారు అంటే విస్తారంగా ఇచ్చులుగా వెళ్ళిపోతున్నారు. అతను దుమ్ము లేపినందుకు ఆమె నోటి నుంచి వచ్చిన మాటలు చూస్తే, అమ్మ నువ్వు బైబిల్ పట్టుకొని వెళ్తున్నావు, ఎందుకు నీ మాటలు మాట్లాడిన అనిపించింది. ఏమండి ఆమె మీద ఆ కుర్రోడి మీద ఇసిరేయడానికి బైబిల్ కూడా చేయి పట్టుకొని లేపిందండి. అంటే ఒక దుమ్ము లేపినందుకే నీకు అంత కోపం వచ్చిందే? యేసుక్రీస్తు వారిని కొట్టి శిలువలో వేసి కొరడాలతో కొట్టారు. ఏమండి ఎన్ని దెబ్బలు కొట్టారండి? ఏమన్నా మాట్లాడిందా? ఆయన ధరించుకున్న మనం ఎందుకు మాట్లాడుతున్నాం? మరి ఎందుకు మనం అలా మాట్లాడుతున్నాం అంటే, బైబిల్ నేర్పే వాళ్ళు కూడా అలాగే నేర్పుతున్నారండి.
తన హృదయంలోనికి వెళ్ళి అంత ఇదిగా నేర్పట్ల. ఈరోజు ఏమి నేర్పుతున్నారో తెలుసా? యేసుని నమ్ము, నీ రోగాలు పోతాయి. యేసుని నమ్ము, నీ కష్టాలు ఒడ్డెక్కుతాయి. యేసుని నమ్ము, నీ బాధలు తగ్గుతాయి. అసలు క్రీస్తుని ధరించుకున్న వాడు ఎలా ఉండాలో తెలుసా? ప్రతి దినము శ్రమ పడాలండి. ప్రతి దినము శ్రమే. అవును. అలా ఎప్పుడైతే మనం ఆ మనస్తత్వంలో నుంచి యువతలకు వచ్చేస్తామో దేవుని వాక్యం మనలోకి వచ్చేసిందండి. మనకు అర్థమైపోద్ది. కలహాలు ఉండకూడదండి. కలహాలు ఉండకూడదు. మనం అంతా సమానమే. క్రీస్తుని నమ్మిన ప్రతి ఒక్కరూ సమానంగానే ఉండాలి. ప్రతి ఒక్కరూ సమానమేనండి. అందరూ ఐక్యంగా బ్రతకాలండి. ఐక్యంగా కలిగి జీవించాలండి. అలా ఎవరుంటున్నారు? కొరింథీయులకు రాసిన పత్రిక, అదే కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం చదువమ్మ. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. ఏమండి, యేసుక్రీస్తు వారి గురించి పౌలు గారు ఎంత గొప్పగా చెప్పగలిగిందో మనం కూడా అలాగనే చెప్పుకోవాలండి. అలాగనే చెప్పుకోవాలి. యేసుక్రీస్తు వారు కూడా ఒక మాట మాట్లాడుతుంది. నేను మీతో చెప్పినది ఏమనగా అనే పదాన్ని ఉపయోగిస్తారు స్టార్టింగ్లోనే. అది ఎక్కడ ఉంటుందంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఇది కొండ మీద ప్రసంగాలు కదండి. కొండ మీద ప్రసంగం చేసేటప్పుడు యేసుక్రీస్తు వాళ్ళు పలుకుతున్న మాట. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమండి, ఆయన యేసుక్రీస్తు వారు ఏమని చెబుతున్నారు? నేను మీతో చెప్పినది ఏమనగా మీరు మీ పరలోకపు తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. ఏమండి, మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఏమండి, మనల్ని హింసిస్తుంటే ప్రార్థన చేయాలా? మన మీద ఎవరైనా శత్రుత్వం చూపిస్తే మనం వాళ్ళని ప్రేమించాలా? ఎప్పుడు ప్రేమించే వారిని ప్రేమిస్తే మీకేం ప్రయోజనం? ఏమండి, ఏం ప్రయోజనం ఉంటుంది? ఏం ప్రయోజనం ఉండదండి. నీ శత్రువుని ప్రేమించాలి. నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థన చేయాలి. ఏమండి, మనల్ని ప్రేమించే వారి దగ్గరకు పోతే మనం ఏదైనా ఇవ్వగలుగుతాం. అదే మన శత్రు కాడికి పోతే మనం అవతలకి ఇవ్వాల్సింది ఇస్తామా? ఇవ్వం. కానీ దేవుడు ఏమంటుండో, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను సూర్యుడిని ఉదయింప చేయుచున్నాడు. నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను తన వర్షమును కురిపిస్తున్నాడు. ఏమండి, చాలకెళ్ళే వాళ్ళని చూస్తే ఎండ వచ్చినప్పుడు, నేను చిన్నప్పుడు నేను కూడా పనులకు వెళ్ళానండి. పనులకు వెళ్ళినప్పుడు కొన్ని కామెడీలు చూసేవాళ్ళం. ఏంటో తెలుసా? ఎండ రాంగలోనే ఈ సూర్యుడికి ఏమైనా పుట్టిందా ఏంది, ఎట్ట కాస్తున్నాయి అంట అని అంటారండి. ఇప్పుడు అన్నారా అని అంటారు అంటే ఇప్పుడైతే నాకు తెలియదు, కానీ అప్పుడైతే నేను చూశానండి. అది పొలాలకు వెళ్ళే వాళ్ళకి తెలిసింది ఆ బాధ ఏంటో. ఏమండి, ఈరోజు అగ్గి మండుతుంటే అల్లల్లా ఆడిపోతున్నారు. ఈరోజు దేవుని నమ్మకపోతే మనం చనిపోయిన మరుక్షణంలో పాతాళంలో ఎలా ఉంటుందో తెలుసా? అక్కడ అగ్ని ఆరదు, ఆత్మ సావదని యేసుక్రీస్తు వారు పలికిన మాట. మళ్ళీ ఇప్పుడు మనకి ఎలా ఉందో తెలుసా? ఈ భూమి మీద అంత్య దినముల్లో ఉన్నామండి. ఎప్పుడు అపాయకరమైన కాలంలో ఎప్పుడు ఏం జరిగిద్దో తెలియదు. కాలంలో వచ్చినాయి. కానీ మనం ఏం చేయాలో తెలుసా? మన ఎలుగొండగానే ఇల్లును చక్క పెట్టుకోవాలండి. మత్తయి సువార్తలో ఒక మాట చెబుతారండి. యోహాను గారు పలికే మాట ఏంటో తెలుసా? ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున గొడ్డలి ఉంచబడి ఉన్నది, ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ఏమండి, ఎక్కడో తల మీదో కాళ్ళ మీదో చేతుల మీద పెట్టలేదండి గొడ్డలు. మన పునాది మీద పెట్టిండు. అంటే మన వేరుల మీద ఇక పుట్టడానికి కూడా ఆస్కారం ఉండదండి. అలా పెట్టేసిండు. మరి ఎప్పుడు ఆలోచిస్తాలి అని అంటే ప్రతి దినము ఆలోచించాలి. నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడు. ఒకవేళ ఇప్పుడు దాకా మనం ప్రేమించలేకపోయినామా, ఇప్పుడు నుంచి ప్రేమించండి. ఇప్పుడు దాకా నిన్ను హింసించే వరకు ప్రార్థన చేయకపోయినా
ఇప్పటి నుంచి ప్రార్థన చేయండి. ఏమండి ప్రతి దినము మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఏ క్షణం ఏం జరిగిద్దో తెలియదు. చనిపోయిన మరు క్షణంలోనే పాతాళానికి వెళ్తున్నామా, పరదేశికి వెళ్తామా అనేది భూమి మీద ఉండగానే మనం నెమ్మదిగా ఆలోచించాలండి. ఏమండి మన పరుగు కడముట్టించే కాలం రాకమునిపే మనం దేవుణ్ణి ఎరగాలండి. దేవుణ్ణి తెలుసుకోవాలి. ఏమండి ఏదన్నా ఊరికి పోతే అక్కడే ఉండిపోతామా? ఉండమండి. ఎందుకని? మన ఇల్లు మనకు గుర్తొస్తుంది. మనం కట్టుకున్న ఇల్లు మనకు గుర్తొస్తుంది. మన ఊరు మనకు గుర్తొస్తుంది. కానీ పరలోకంలో ఉన్న ఇల్లులు, పరలోకంలో మన కొరకు ఎదురు చూస్తున్న మన తండ్రికి గుర్తు రావట్లేదా? మన తండ్రికి జ్ఞాపకం లేదండి. ఒకప్పుడు మనం పరలోకం నుండే వచ్చాము. మన తండ్రి దగ్గర నుంచే ఇక్కడికి వచ్చాము. మళ్ళీ ఆ తండ్రి దగ్గరికి మనం వెళ్ళొద్దా? ఆ తండ్రి దగ్గరికి వెళ్ళాలి అంటే యేసుక్రీస్తు వారు ఎలాగైతే భూమి మీదకి వచ్చి మనకి ఇవన్నీ నేర్పి మళ్ళీ పరలోకానికి వెళ్ళాడు, మనం కూడా అలాగనే వెళ్ళాలండి. అలా వెళ్ళినప్పుడే మనకు నెమ్మది. అలా వెళ్ళినప్పుడే మనం సంతోషం. ఈ లోకంలో ఉన్న సంతోషం మనకు దేనికి అక్కడికి రాదండి. మనం చచ్చిపోయినప్పుడు మన శరీరమే మన అమ్మటి రాదు. మనం వేసుకున్న వస్త్రాలే మన అమ్మటి రాదు. మన తల్లి గర్భంలో నుండి ఎలాగైతే జన్మించామో పోయేటప్పుడు కూడా అలాగనే వెళ్తాం. ఈ పాపం మునిపే మనం ఏం చేయాలంట? దేవుణ్ణి గురించి తెలుసుకోవాలంట. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనం చదవమ్మా. పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగానే ఉండెదరు. అలాగనే ఉండాలి. అలా ఉంటేనే మనము పరలోకానికి చేరమండి. అలాగుంటేనే మనం పరలోకానికి వెళ్తామండి. మరి అలా లేకపోతే వెళ్ళలేమండి. ఎందుకంటే ఆయన పరిపూర్ణుడు కనుక మనం కూడా పరిపూర్ణులుగా ఉండాలి. ఏమండి? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనం చదవమ్మా. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొనెను. ఏమండి? ఇక్కడ ఏమంటుండు? హృదయములోనే నొచ్చుకొనెను. అంటే యేసుక్రీస్తు వారిని మేము సిలవేశామే, అన్యాయం చేయలేదు కదా, అన్యాయం చేయని వాడిని మేము సిలవేశామే. ఏమండి? మనల్ని రక్షించడానికి వచ్చిన యేసుక్రీస్తునే మనం చంపేశాం కదా అని హృదయములో నొచ్చుకున్నారంటండి. హృదయములోనే నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేద్దాము? పేతురును కడమ అపోస్తులను అడగగా పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. అక్కడ నుంచి సంఘం స్టార్ట్ అయిందండి. అంటే యేసుక్రీస్తు అని చంపిన వారు కూడా రక్షణలోకి వచ్చారండి. ఎందుకంటే మరి ఆయన హింసించిన వారి కొరకు ప్రార్థన చేసిండు. ఆయన కొట్టిన వారి కొరకే సువార్త ప్రకటించేటట్టు తన శిష్యుల చేత పంపించండి. యేసుక్రీస్తు వారు ఎంత గొప్పగా ఆలోచించాడా? ఆయన గొప్పతనాన్ని ఆలోచించింది కాబట్టే ఈ 3 లోకాలకు అధిపతి అయ్యాడండి. ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగాల్సిందే. భూమి మీద ఉన్న ప్రతి వాడి మోకాలు యేసు నామమున. ఒకవేళ నేను ఇలా మొక్కను, నేను ఆయనకు ప్రార్థన చేయను, నేను ఆయన హింసిస్తా అన్నవాడు కూడా రేపు రోజులు మొక్కాలండి. అది నా యేసుకున్న గొప్పతనం. కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము, పిడిగుద్దులు తినుచున్నాము, నిలువు వారవై నివాసము లేక ఉన్నాము. ఏమండి? ఇక్కడ అపోస్తులు ఎలా ఉన్నారంట? పిడిగుద్దులు తిన్నారంట, నిలవటానికి స్థలము కూడా లేదంట. ఏమండి? ఈరోజు క్రైస్తవులను కూడా హింసిస్తున్నారండి. వేరే వేరే దేశాలకు వెళ్తే క్రైస్తవులను కొడుతున్నారు, సువార్త ప్రకటించే వారి మీద పేడకలాగా కొడుతున్నారు. ఏమండి? తిడుతున్నారు, బైబిల్ విసిరేస్తున్నారు. అయినా కానీ ప్రకటిస్తూనే ఉంటారండి. వీళ్ళంటే గొప్పవారు సువార్తకి. స్వార్థ పనుల్లో ఉన్నవారు ఈరే గొప్పవారు. వీళ్ళు ఎలా ఉన్నారంట? పిడిగుద్దులు తిన్నారు, దెబ్బలు తింటున్నారు. ఏమండి? అయినా కానీ క్రీస్తుని విడిచిపెట్టట్లేదండి. నిలవటానికి స్థలాలు కూడా లేవండి.
అయినా కానీ స్వార్థ ప్రకటిస్తూనే ఉండాలి. ఇంకొక మాట చూసుకొని ముగించుకుందాం. యోహాను సువార్త 19 అధ్యాయము 17, 20 వచనాలు మనం చదువుకుందాం. యేసు సిలువ వేయబడిన స్థలము పట్టణమునకు సమీపమై ఉండెను. అది ఎబ్రీ, గ్రీకు, రోమా భాషలలో రాయబడిను గనుక యూదులలో అనేకులు దానిని చదివిరి. నేను యూదుల రాజునని వారు చెప్పినట్టు రాయబడెను. కానీ యూదుల రాజని రాయబడవద్దని యూదుల ప్రధాన యాజకులు పిలాతుతో చెప్పగా, పిలాతు నేను రాసినదేమి రాసిస్తున్నాను. అంటే యేసుక్రీస్తు వారు యూదులు రాజు అని కూడా చెప్పుకోకూడదని చెప్పేసి అక్కడ యూదులు ఏం చెబుతున్నారు? రాయవద్దు అంటున్నారండి. మరి ఈ రోజు మనం ఏం చెప్పుకుంటాం అంటే ఆలోచించారు ఎప్పుడన్నా? మనం యోధాగోత్రపు సింహము అని చెప్పుకుంటాం యేసుక్రీస్తు వారు. కానీ వాళ్ళు రాయొద్దని ఆపిన దేవుడు తన మహిమను బయలుపరుస్తూనే ఉంటాడండి. తన గొప్పతనాన్ని తెలియజేస్తూనే ఉంటాడు. ఎవరు ఎన్ని ఆటంకములు చేసి, ఎవరు సువార్త ఆపాలని సిద్ధపడి ఎన్ని చేసినా కానీ ఈ సువార్త ఆగదు. ఏమండి, ఈ సువార్త ఆగిపోయింది అంటే అంతము వచ్చిన కింద లెక్కేనండి. వాళ్ళు ఆ రోజు యేసుక్రీస్తు వారి పేరు ఆగిపోవాలని చెప్పి రాయవద్దు, యూదుల రాజు అని చెప్పుకోవద్దని చెప్పారు. మనం యూదుల రాజు అని ఈరోజు చెప్పుకుంటున్నాం. యోధాగోత్రపు సింహం అని చెప్పుకుంటున్నాం. ఎవరు ఎన్ని చేసినా కానీ జరగాల్సింది దేవుడు జరిగిస్తూనే ఉంటాడు. ఏమంటే జరగాల్సింది దేవుడు జరిగిస్తూనే ఉంటాడండి. దేవుడు గొప్పతనాన్ని, యేసుక్రీస్తు గొప్పతనాన్ని తెలియపరుస్తూనే ఉంటాడు. దేవుని గొప్పతనం ఇదండి. ఈరోజు మనం నేర్చుకుంది ఏంటి? ఏమండి, యేసు నేర్పిన సమానత్వం మనలో ఉందా? మనలో లేకపోతే ఇక నుంచి అన్న మనం నేర్చుకోవాలి, ఇక నుండి అన్న మనం తెలుసుకోవాలండి. యేసు నేర్పిన సమానత్వం ఏంటి? ప్రతి వానికి స్వార్థ ప్రకటించాలి. ఏమండి, డబ్బు ఉండవాడని లేదు, లేనివాడని లేదు, అందరూ సమానమే. అందరూ దేవునికి వారసులే, దేవునికి కుమారులేనండి. మనం అందరం ఎవరు? దేవునికి కుమారులు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఈ మాటలు అందరితో ముగించబడ్డాయి. తలలోంచినట్లయితే ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని ముగించుకుంటాం. మహాపరిశుద్ధుల తండ్రి, ఈ ఘనమైన ఉన్నతమైన నామాన్ని చెల్లించుకుంటూ తండ్రి, కొన్ని మాటలు మీ పక్షాన నిలబడి చెప్పుచుండగా మాకు తోడుగా ఉండి నడిపించినందుకే వందనాలు చెల్లించుకుంటూ, ఈ మాటలు తండ్రి మీకు మా హృదయాల్లో భద్రపరుచుకుని తండ్రి మీ వరకు ఆలోచించే వారిగా సహాయం చేస్తారని నమ్ముతూ ఈ చిన్ని ప్రార్థన మా ప్రభువును యేసుక్రీస్తు నామములో తండ్రి. ఆమేన్. అందరికీ